తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో ఈ డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల 26న దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. క్రితంసారి మద్యం విధానంలో 2 లక్షలుగా ఉన్న రుసుం ఈసారి 3 లక్షలకు పెంచారు. మొత్తం 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా శనివారం నాటికి 85,363 దరఖాస్తులు రాగా నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వారికి మరో అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. ప్రతిరోజు వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడానికైతే ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అనేక మంది కూడా తరలి వస్తున్నారు. అటు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయం రద్దీగా మారింది. ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ కూడా ఏదైతే ఇప్పటి వరకు 50,000 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ రోజు ఏదైతే నిన్న వరకు చూసుకున్నట్టయితే 50,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని 50,000 దాకా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఇవాళ మరో 50,000 కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్కొక్క దరఖాస్తు ఫీజు 3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల ఆదాయం చేరింది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అందుకోసం దరఖాస్తుల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే ఏదైతే సొంత సామాజిక వర్గానికి కూడా సొంటి సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కొందరు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేరాయి. ప్రత్యేకంగా ఈసారి ఈ విషయాన్ని ప్రత్యేకంగానే చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మహిళ దాదాపు 150 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసింది. రాష్ట్ర సరిహద్దులు ఏదైతే అటు తెలంగాణ, ఇటు ఏపీ, ఈ 2 రాష్ట్ర సరిహద్దులకి సంబంధించి ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి 150 మద్యం షాపులకు గాను ఈమె దరఖాస్తు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 23న మద్యం దుకాణాల లైసెన్స్ కోసం డ్రా నిర్వహించనున్నారు. పారదర్శకత కోసం ఆన్లైన్ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు ఎక్సైజ్ శాఖ. కానీ ఏదైతే భారీ స్థాయిలో ఈ విధంగా ఎక్సైజ్ శాఖకు దరఖాస్తులు వెలువలా రావడంతో దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 27 వరకు కూడా దరఖాస్తుల స్వీకరణకు పొడిగించడం అయింది. మరోవైపు చూసుకున్నట్టయితే వరుస సెలవు దినాలు, బ్యాంకు హాలిడేస్, మరోవైపు బందులు, వీటన్నిటి కారణంగా దరఖాస్తులకి సంబంధించి చాలా వరకు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరాశకు గురయ్యారు. వారి కోసమే ఊరట లభించింది అనేసి చెప్పుకోవాలి. ఎక్సైజ్ శాఖ మరో డేట్ ని కూడా ఏదైతే ఫైనల్ డేట్ గడువును పొడిగించింది. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏదైతే మొత్తం కూడా దరఖాస్తు స్వీకరణ మద్యం షాపుల దరఖాస్తు అయితే స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు 85,323 మద్యం దరఖాస్తులు చేయగా నిన్న ఒక్కరోజు మాత్రమే 38,754 దరఖాస్తులు స్వీకరించారు. 150 షాపులకు దరఖాస్తు చేసుకున్న మహిళ మాత్రం ఈసారి ప్రత్యేకంగా నిలిచిందనేసి చెప్పాలి. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.